అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు. ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యందు ఒక విచిత్రం ఉంటుంది. అపారమైనటువంటి కాంతిపుంజంగా వచ్చి నిలబడతాడు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు సుబ్రహ్మణ్యుని యందు భక్తి కలిగిన వారికి. ఆ కాంతితో ఉన్న ఆ సుబ్రహ్మణ్యుని వంక చూసిన ఉత్తర క్షణంలో స్కందసాలోక్యతాంబ్రజేత్, సుబ్రహ్మణ్య భక్తులై జీవనాన్ని చేసిన వాళ్ళందరూ కూడా స్కందలోకాన్ని పొందుతారు, సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు. అందుకే ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సులో బాలుడిగా ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే శంకరాచార్యుల అంత వైభవంతో కూడుకున్నటువంటి సుబ్రహ్మణ్య వైభవం. ఆ సుబ్రహ్మణ్యుడు పంచభూత తత్వముతో కూడి ప్రకాశించేటటువంటి స్వరూపం. ఆయన కృత్తికలకి కుమారుడు అని దేవతలు అంగీకరించారు కనుక కార్తికేయుడు అని ఒక పేరు వచ్చింది. పుట్టుకతోనే అపారమైన బ్రహ్మతేజస్సుతో నిలబడినవాడు కనుక సుబ్రహ్మణ్యం అని ఒక పేరు వచ్చింది. ఇన్ని పేర్లు ఏకకాలంలో పుట్టగానే సాధించుకున్నాడు. పరమశివుడికి కూడా ప్రణవార్థాన్ని చెప్పినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అంతటి తేజోమూర్తి